ఓం శాంతి 23/10/2023 మధురమైన పిల్లలు, ఇప్పుడు మనుష్యుల ద్వారా లభించియున్న మంత్రతంత్రాలు ఉపయోగపడవు. అందుకే మీరు అందరి నుండి మీ బుద్ధియోగాన్ని తొలగించి ఒక్క తండ్రిని స్మృతి చేయండి. ప్రశ్న: భక్తి యొక్క ఏ విషయమూ జ్ఞానమార్గంలో నడవదు. జవాబు: భక్తిలో భగవంతుణ్ణి కృప లేక ఆశీర్వాదాలను అడుగుతారు. జ్ఞానమార్గంలో ఆశీర్వాదాలు లేక కృప యొక్క విషయం లేదు. ఇది చదువు. తండ్రి టీచర్గా అయ్యి మిమ్మల్ని చదివిస్తున్నారు. భాగ్యం యొక్క ఆధారము చదువుపై ఉంది. ఒకవేళ తండ్రి కృప చూపించినట్లయితే మొత్తం క్లాసంతా పాస్ అయిపోతారు. అందుకే జ్ఞానమార్గంలో కృప లేక ఆశీర్వాదాల విషయం లేదు. ప్రతి ఒక్కరూ తమ తమ పురుషార్థాన్ని తప్పకుండా చేయాలి. పాట: నేను ఒక చిన్న బాలుడిని. ఓం శాంతి. ఇది భక్తి మార్గంలో చిన్నవారు మరియు పెద్దవారి యొక్క పిలుపు. ఎందుకంటే భక్తులు యజ్ఞాలు, జపాలు, తపస్య మొదలైనవి చేస్తారు. వీటి ద్వారా పరమాత్మను కలుసుకునే మార్గం లభిస్తుందని వారు భావిస్తారు. ఇది అర్థం చేయించడం జరిగింది. మళ్ళీ ఈశ్వరుణ్ణి సర్వవ్యాపి అని అనడం, నేను కూడా వారి రూపాన్ని, నాలో కూడా భగవంతుడు ఉన్నారు, ఇలా అనడం అసత్యం కదా. వారు ఎటువంటి దుఃఖాన్ని అనుభవించరు. భగవంతుడు వేరు కదా. ఇదే మనుష్యుల యొక్క పొరపాటు. దీని కారణంగానే దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. మీలో కూడా ఎవరికో అరుదుగా తండ్రి గురించి తెలుసు. మాయ ఘడియ ఘడియ మరపింపజేస్తుంది. తండ్రి అయితే పదే పదే చెప్తారు, స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు తండ్రినైన నన్ను స్మృతి చేయండి అని మీకు శ్రీమతాన్ని ఇస్తారు. ఇది శ్రేష్టాతి శ్రేష్టమైన మతము. తండ్రి శ్రీమతం ద్వారా మనుష్యులు నరుని నుండి నారాయణునిగా, పతితుల నుండి పావనులుగా అవుతారు. ఈ సమయంలోని ఈ పతిత మనుష్యులు ఎవరైతే ఉన్నారో వారిది శ్రేష్టమైన మతం కాదు. ఇది భ్రష్టాచారి అసురీ సంప్రదాయమని భగవంతుడు కూడా అన్నారు. తండ్రి అంటారు, మీ దేవీదేవతా ధర్మం చాలా సుఖమిచ్చేటువంటిది. మీరు ఎంతో సుఖాన్ని పొందారు. ఇది తయారు చేయబడిన డ్రామా. అంతేకాని భగవంతుడు ఎందుకు తయారు చేశారు అని కాదు. ఇది అనాది డ్రామా కదా. జ్ఞానము అనగా పగలు, భక్తి అనగా రాత్రి. జ్ఞానం ద్వారా ఇప్పుడు మీరు స్వర్గవాసులుగా అవుతున్నారు. భక్తి ద్వారా నరకవాసులుగా అయ్యారు. కాని మనుష్యులు రాతిబుద్ధి కలవారిగా ఉన్న కారణంగా అర్థం చేసుకోరు. క్రోధము ఎంత ఎక్కువగా ఉంది. ఎన్ని బాంబులను తయారు చేస్తూ ఉంటారు. వినాశనం తప్పకుండా జరుగుతుందని భావిస్తారు. మరి ఇది భ్రష్టాచారి బుద్ధి అయినట్లు కదా. కలియుగాన్ని రావణరాజ్యము అని అంటారు. రావణుడే భ్రష్టాచారులుగా తయారు చేస్తాడు. తండ్రి వచ్చి ఇప్పుడు భ్రష్టాచారాన్ని ఆపండి అని ఆజ్ఞను జారీ చేస్తారు. నంబర్ 1 భ్రష్టాచారము ఒకరినొకరు పతితులుగా చేసుకోవడము. ఇది వేశ్యాలయము. కలియుగి భారత్ను వేశ్యాలయమని అంటారు. అందరూ విషం ద్వారా జన్మ తీసుకునేవారే. సత్యయుగాన్ని శివాలయము అని అంటారు. అది శివ్ బాబా ద్వారా స్థాపించబడిన పవిత్రమైన భారత్. లక్ష్మీనారాయణులు మొదలైన వారిని సర్వగుణ సంపన్నులు, 16 కళల సంపూర్ణులు, సంపూర్ణ నిర్వికారులు అని అంటారు. అప్పుడిక పిల్లలు ఎలా జన్మిస్తారు అన్న ప్రశ్న ఉత్పన్నమవ్వదు.
పిల్లలైన మీరు యోగ బలం ద్వారా విశ్వాధిపతులుగా అవ్వగలుగుతున్నప్పుడు యోగబలం ద్వారా ఏం జరగదు? బాబా అంటారు, మీరు యోగబలంతో శ్రీమతమనుసారంగా స్వర్గాధిపతులుగా అవ్వగలుగుతున్నప్పుడు అక్కడ యోగబలం ద్వారా పిల్లలు కూడా జన్మిస్తారు. బాహుబలం ద్వారా మొత్తం సృష్టిపై రాజ్యం చేయలేరు. వారిది బాహుబలము, మీది యోగబలము. మీరు సర్వశక్తివంతుడైన తండ్రితో యోగాన్ని జోడిస్తారు. సర్వశక్తివంతుడైన తండ్రి స్వయంగా అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. కాని ఇది ఎవరి బుద్ధిలోనూ నిలవదు. ఆ సమయంలో అలాగే అలాగే అంటారు, కాని మళ్లీ మర్చిపోతారు. తప్పకుండా భగవంతుడు అనంతమైన తండ్రి రాజయోగాన్ని నేర్పించి జ్ఞానంతో మనల్ని అలంకరిస్తున్నారు. అయినా కూడా బుద్ధిలో కూర్చోవడం లేదంటే వారి భాగ్యంలో లేనట్లు. అందుకే పురుషార్థం చేయడం లేదు అని అంటారు. టీచర్ అయితే అందరినీ చదివిస్తారు. కొందరు బాగా చదువుతారు, కొందరు ఫెయిల్ అయిపోతారు. ఆశీర్వదించండి అని టీచర్ను ఏమైనా అడుగుతారా? చదువులో ఆశీర్వాదాలు, కృప మొదలైనవి నడవవు. జ్ఞానమార్గంలోనైతే తండ్రి మీకు నమస్కరిస్తారు. కృప లేక ఆశీర్వాదాలను అడగకూడదు. తండ్రి వద్దకు కొడుకు వచ్చినట్లయితే అతను యజమానిగా అవుతాడు. తండ్రి అంటారు, ఇతడు యజమాని. ఇందులో కృప యొక్క విషయమేమీ లేదు. తండ్రి ఆస్తి పిల్లలదవుతుంది. ఇకపోతే పిల్లలను సరిదిద్దడము, ఇది టీచర్ యొక్క పని. చదవండి అని టీచర్ అంటారు. చదవడము మీ పని. వారు ఏ కృపను చూపిస్తారు? సద్గతి మార్గం యొక్క దారిని తెలియచేయడము అనేది గురువు యొక్క బాధ్యత. ఇందులో ఆశీర్వాదాల విషయమేమీ లేదు. వీరు ఒక్కరే తండ్రి, టీచర్, గురువు. ముగ్గురినీ కృప అడగవలసిన విషయం లేదు. వివేకహీనులైన మనుషులకు తండ్రి కూర్చుని వివేకాన్ని ఇస్తారు. ఇదే వారు ఇచ్చే ఆశీర్వాదము. ఇకపోతే దానిపై నడవడము అనేది పిల్లల పని. శ్రీమద్ భగవానువాచ అని గాయనం చేయబడింది. వారు ఉన్నతోన్నతమైనవారు. కావున వారి మతం కూడా ఉన్నతంగా ఉంటుంది కదా. శ్రీమతం ద్వారా మీరు శ్రేష్టమైన దేవీదేవతలుగా నంబర్వార్ పురుషార్థం అనుసారంగా తయారవుతున్నారు. మేము ఎన్ని మార్కులతో పాస్ అవుతాము అన్నది మీరు కూడా అర్థం చేసుకోగలరు. మేము పూర్తిగా చదువుకోలేదు, అందుకే మేము ఫెయిల్ అవుతాము అని స్కూల్లో విద్యార్థులు అర్థం చేసుకోగలరు కదా. తండ్రి కూడా రిజిస్టర్ ద్వారా వీరు ఫెయిల్ అవుతారు అని అర్థం చేసుకుంటారు. ఈ అనంతమైన తండ్రి, టీచర్, గురువు ఒక్కరే. పిల్లలు చదవడం లేదని తండ్రికి తెలుసు, అలాగే పిల్లలకు తెలుసు. చదవకపోతే తప్పకుండా పదవి తక్కువగా ఉంటుంది. మేము బాగా చురుకుగా చదవాలి అన్న పురుషార్థం కూడా చేయరు. ఎంత కష్టపడినా అర్థం చేయించినా ఏమీ చెయ్యరు. శ్రీమతంపై నడవకపోతే తక్కువ పదవిని పొందుతారు. ఎవరైతే పిల్లలుగా అవుతారో వారు వంశంలోకైతే వస్తారు. అందులో కూడా ఎన్నో పదవులు ఉంటాయి కదా. దాసదాసీలుగా కూడా అవుతారు. చదవకపోతే, చదివించకపోతే దాసదాసీలుగా అవుతామని పిల్లలకు తెలుసు. కాని వారు కూడా రాయల్గా ఉంటారు. లక్ష్మీనారాయణలకు వజ్రవైఢూర్యాల మెహళ్లు ఉంటాయి. దాసదాసీలు కూడా అక్కడ ఉంటారు కదా. ఆ తర్వాత నంబరువారుగా మున్ముందు పదవిని పొందవచ్చు.
ప్రజల్లో కూడా నంబరువారుగా ఉన్నారు. భక్తి మార్గంలో మనుష్యులు ఇన్ష్యూర్ చేసుకుంటారు కదా, ఈశ్వరార్థం దానం చేస్తారు. ఎవరైనా హాస్పిటల్ తయారు చేయించినట్లయితే మరుసటి జన్మలో మంచి నిరోగీ శరీరం లభిస్తుంది. అల్పకాలిక ఫలమైతే లభిస్తుంది కదా. ఎవరైనా పాఠశాలను తెరిచినట్లయితే మరుసటి జన్మలో బాగా చదువుతారు. ధర్మశాలను తెరిచినట్లయితే మరుసటి జన్మలో నివసించేందుకు మంచి ఇల్లు లభిస్తుంది. కావున ఇది ఇన్ష్యూర్ చేసినట్లవుతుంది కదా. ప్రతి ఒక్కరూ తమను తాము ఇన్ష్యూర్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఈశ్వరునికి ఇన్ష్యూర్ చేసుకుంటారు. వారు చేసేది ఇండైరెక్ట్, ఇక్కడ ఇది డైరెక్ట్గా ఇన్ష్యూర్ చేసుకోవడము. బాబా, ఇదంతా మీదే, మేము ట్రస్టీలము. దీనికి బదులుగా మీరు మాకు 21 జన్మల కొరకు స్వరాజ్యాన్ని ఇవ్వండి అని అంటారు. ఇది డైరెక్ట్గా 21 జన్మల కొరకు తండ్రికి ఇన్ష్యూర్ చేసుకోవడం అవుతుంది. తండ్రి అంటారు, మీ బ్యాగేజీనంతటినీ సత్యయుగంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. యుద్ధాలు జరిగినప్పుడు చిన్న చిన్న రాజులు పెద్ద రాజుల వద్ద తమ ఆస్తిని ఉంచుతారు. మళ్లీ యుద్ధం పూర్తయిన తర్వాత ఆ పెద్దవాళ్ల నుండి తిరిగి తీసుకుంటారు. ఈ విషయాలకు సంబంధించి బాబాకు అనుభవం ఉంది కదా. ఈ విషయాలు తండ్రికి కూడా తెలుసు, అలాగే దాదాకు కూడా తెలుసు. మాకు బాబా నుండి దాదా ద్వారా వారసత్వం లభిస్తుందని అర్థం చేసుకోవాలి. తండ్రి చదివిస్తారు. స్వర్గస్థాపన చేసేవారు ఆ తండ్రి, వీరు కాదు. వీరు దాదా. మొదట తప్పకుండా ఈ దాదాకు చెందినవారుగా అవ్వాల్సి ఉంటుంది. బాబా, మేము మీ వారము. మీ నుండి మేము వారసత్వాన్ని తీసుకుంటాము. మిగిలిన అన్ని వైపుల నుండి బుద్ధియోగాన్ని తొలగించడంలోనే శ్రమ ఉంది. తండ్రి అంటారు, ఇప్పుడు వేరే గురువులు మొదలైన వారి మంత్రాలేవీ ఉపయోగపడవు. ఏ మనుష్యమాతృల మంత్రాలు ఇప్పుడు ఉపయోగపడవు. నేను మీకు చెప్తాను, నన్ను స్మృతి చేసినట్లయితే మీకు విజయం లభిస్తుంది. మీ శిరస్సుపై పాపాల భారం ఎంతగానో ఉంది. ఇప్పుడు నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. ఆ తర్వాత మిమ్మల్ని స్వర్గంలోకి పంపిస్తాను. మొట్టమొదట ఈ నిశ్చయం కావాలి కదా. నిశ్చయం లేకపోతే బాబా బుద్ధితాళాన్ని కూడా తెరవరు, ధారణ కూడా జరగదు. తండ్రికి చెందినవారిగా అయినట్లయితే వారసత్వానికి కూడా హక్కుదారులుగా అవుతారు. ఇది బుద్ధిలో కూర్చోదు. కొందరు కొత్తవారు కూడా పాతవారికన్నా చురుకుగా ముందుకు వెళ్ళిపోతారు. తండ్రి అయితే మంచి రీతిలో అర్థం చేయిస్తారు. ఎవరు ఎంతగా చదువుతారో అంతగా సంపాదన జరుగుతుంది. ఈ ఈశ్వరీయ జ్ఞానము సంపాదనకు ఆధారము. మీరు జ్ఞానం ద్వారా విశ్వాధిపతులుగా అవుతారు. మనుష్యులకు ఈ జ్ఞానమేమైనా ఉందా? ఇప్పుడు నా పిల్లలైన మీరు అసురీ సంప్రదాయస్థుల నుండి దైవీ సంప్రదాయస్థులుగా, భ్రష్టాచారుల నుండి శ్రేష్టాచారులుగా అవుతున్నారు. శ్రీమతం ద్వారా తప్ప ఇంకే విధంగానూ శ్రేష్టాచారులుగా అవ్వలేరు. లేకపోతే మళ్లీ చివర్లో శిక్షలు అనుభవించి తిరిగి వెళ్తారు. ఎవరైతే ఎంతో కొంత వింటారో వారు స్వర్గంలోకి వస్తారు. కాని పూర్తిగా సాధారణ ప్రజల్లోకి వస్తారు. పదవులైతే నంబరువారుగా ఉంటాయి కదా. ఆహారం కూడా లభించినటువంటి పేదవారు అక్కడ ఎవరూ ఉండరు. పేదవారు ఇక్కడ ఉన్నట్లుగా అక్కడ ఉండరు. అందరికీ సుఖముంటుంది. అలాగని సరే ప్రజలుగా అయినా పర్వాలేదు అని ఈ విధంగా భావించకండి. అది బలహీనత అయినట్లు కదా.
మొదట దృఢమైన నిశ్చయం కావాలి. ఇది నిరాకార భగవానువాచ. భగవంతుడు అంటారు, నాకు మానవ శరీరం లేదు. నా పేరు శివ. మిగిలిన దేవతలు లేక మనుషులు ఎవరైతే ఉన్నారో వారందరి శరీరాలకు పేర్లున్నాయి. నాకు శారీరకమైన పేరు లేదు. నాకు నాదంటూ శరీరమేమీ లేదు. శరీరధారులను భగవంతుడు అని అనరు. వారిని మనుషులు అని అంటారు. మనుషులను భగవంతునిగా భావించడం ద్వారానే భారతవాసులు వివేకహీనులుగా అయిపోయారు. లేదంటే భారతవాసులు వివేకవంతులుగా ఉండేవారు. మొదట భారత్లో వస్త్రాలు మొదలైనవి చాలా రిఫైన్గా బాగా తయారయ్యేవి. ఇప్పుడైతే అటువంటి వస్తువులు తయారవ్వడం సాధ్యం కాదు. కావున స్వర్గంలో సైన్స్ కూడా సుఖం కొరకే ఉంటుంది. ఇక్కడ సైన్స్ సుఖము దుఃఖము రెండింటి కొరకు ఉంది. అల్పకాలిక సుఖం లభిస్తుంది. దుఃఖమైతే అపారంగా ఉంది. మొత్తం ప్రపంచమంతా అంతమైపోతుందంటే మరి అది దుఃఖమే కదా. అందరూ ఆర్తనాదాలు చేస్తారు. అక్కడ సైన్స్ ద్వారా అంతా సుఖమే సుఖముంటుంది. దుఃఖం యొక్క నామరూపాలే ఉండవు. ఎవరి భాగ్యమైతే తెరుచుకుంటుందో వారే ఇవి అర్థం చేసుకోగలరు. భాగ్యంలో సుఖం లేనట్లయితే అర్థం చేసుకోలేరు. బ్యారిస్టర్లు కూడా నెంబర్వారుగా ఉంటారు కదా. కొందరు ఒక్కొక్క కేసుకు 10-20 వేల రూపాయలు తీసుకుంటారు. కొందరు బ్యారిస్టర్లను చూడండి, వేసుకునేందుకు కోట్ కూడా ఉండదు. ఇక్కడ కూడా అలాగే ఉన్నారు కదా. అయితే రాజులకే రాజులుగా అవుతారు, లేకపోతే పైసకు విలువ చేసే ప్రజలుగా అవుతారు. కావున తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు. భారతే ఈ సమయంలో అన్నింటికన్నా నిరుపేదగా ఉంది. భారతే మళ్లీ సుసంపన్నంగా అవుతుంది. దానం ఎల్లప్పుడూ పేదవారికే చేయడం జరుగుతుంది. ధనవంతులు అంతగా ఈ జ్ఞానాన్ని తీసుకోలేరు. సాధారణమైన వారు, పేదవారే ఈ జ్ఞానాన్ని తీసుకుంటారు. షావుకార్లకు దానమివ్వడము ఈ నియమం లేదు. మీరు పేదవారు కదా. మీ మమ్మ అందరికన్నా పేదవారు. మళ్లీ వారే విశ్వమహారాణిగా అవుతారు. డ్రామాయే ఈ విధంగా తయారు చేయబడి ఉంది. పేదవారు జ్ఞానాన్ని ఎక్కువగా తీసుకుంటారు, ఎందుకంటే దుఃఖితులుగా ఉన్నారు కదా. షావుకార్లు చాలా సుఖంగా ఉన్నారు. వారంటారు, మాకు ఇక్కడే స్వర్గం ఉంది. కార్లు, బళ్ళు, ధనము మొదలైనవన్నీ ఉన్నాయి. ఎవరికైతే ధనం లేదో, నరకంలో ఉన్నారో వారికి మీరు జ్ఞానమివ్వండి అని కూడా అంటారు. ఇప్పుడు మీది గాడ్ ఫాదర్లీ సర్వీస్, ఈశ్వరీయ సేవ. మీరు భారత్ యొక్క సత్యమైన సేవాదారులు. ఆ సమాజ సేవకులు దైహికమైనవారు. మనుషులకు ఏదో కాస్త సుఖాన్ని ఇస్తారు. వీరైతే మొత్తం సృష్టినంతటినీ శుభ్రం చేసి పవిత్రంగా సుఖవంతులుగా చేస్తారు. వీరు తనువు, మనస్సు, ధనంతో భారత్ యొక్క సేవను చేస్తున్నారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కీలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, మీ పాత బ్యాగేజీని 21 జన్మల కొరకు ట్రాన్స్ఫర్ చెయ్యాలి. ఇన్ష్యూర్ చేసుకుని ట్రస్టీలుగా అయ్యి సంభాళించాలి. రెండవ పాయింట్, నిశ్చయబుద్ధి కలవారిగా అయ్యి చదువును చదవాలి. పేదవారికి జ్ఞానదానాన్ని ఇవ్వాలి.
భారత్ను పవిత్రంగా చేసే సత్యమైన ఆత్మిక సేవను చేయాలి. వరదానము: తమ ప్రతి కర్మ మరియు మాట ద్వారా నడుస్తూ తిరుగుతూ ప్రతి ఆత్మకు శిక్షణను ఇచ్చే మాస్టర్ శిక్షక భవ. ఏ విధంగా ఈ రోజుల్లో నడుస్తూ తిరుగుతూ ఉన్న లైబ్రరీ ఉందో, అలాగే మీరు కూడా నడుస్తూ తిరుగుతూ ఉన్న మాస్టర్ శిక్షకులు. మీ ఎదురుగా ఎల్లప్పుడూ విద్యార్థులను చూడండి. మీరు ఒంటరిగా లేరు, ఎల్లప్పుడూ విద్యార్థుల ఎదురుగా ఉన్నారు. మీరు ఎల్లప్పుడూ స్టడీ చేస్తున్నారు మరియు చేయిస్తున్నారు కూడా. యోగ్యమైన శిక్షకుడు ఎప్పుడూ కూడా విద్యార్థి ఎదురుగా నిర్లక్ష్యంగా ఉండరు, అటెన్షన్ పెడతారు. మీరు నిద్రించి ఉన్నా, లేచి ఉన్నా, నడుస్తూ ఉన్నా, తింటూ ఉన్నా, ఎల్లప్పుడూ మేము పెద్ద కాలేజీలో కూర్చుని ఉన్నాము, విద్యార్థులు చూస్తున్నారు అని భావించండి. స్లోగన్: ఆత్మనిశ్చయం ద్వారా మీ సంస్కారాలను సంపూర్ణ పావనంగా తయారు చేసుకోవడమే శ్రేష్టమైన యోగము. ఓం శాంతి.